కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై ఉరితీయాలంటూ జగ్గంపేటలో జూడాలు వైద్య విద్యార్థులు రోడ్డుకెక్కారు. శ్రీ ప్రజ్ఞా జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కలకత్తా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని వైద్యురాల్ని ఒక మహిళా వైద్యురాల్ని పాశాచికంగా ఎవరైతే దుండగులు ఉన్నారో ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళు ఆ మహిళా వైద్యురాల్ని మరి మానభంగం చేసి హత్య చేయడం అనేది మరి సభ్య సమాజం హర్షించదగ్గది కాదు. మరి దేశంలో రక్షణ చట్టాలు మహిళా చట్టాలు అలాగే అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మహిళలపై అత్యాచారాలు హత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మనం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కాదు, ప్రజల్లో మానవతా దృక్పథంతో మహిళలందరినీ కూడా గౌరవించాలి. వైద్యులే కాదు, ఏ ఉద్యోగస్తులైనా లేకపోతే మరి సమాజంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మన తోటి సోదరిగానో తల్లిగానో భావించి వాళ్ళు నిర్వహించేటటువంటి మరి కార్యక్రమాలకన్నీ మనం సపోర్ట్ చేసి మహిళల్ని ఈ భారతదేశంలో మనం గౌరవించాలి. అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఎవరైతే సీఎం ఉన్నారో ఆవిడ మరి మహిళ హోమ్ మినిస్టరు మళ్ళీ ముఖ్యమంత్రి అలాగే అన్ని శాఖలు కూడా ఆవిడ దగ్గర రక్షణ ఆమెకి ఎలాగైనా న్యాయం కోరాలని మనం అందరం ఎలా చేస్తున్నాం. ఆమెకే అలా డాక్టర్ అయ్యి ఇంతలా కష్టపడి వచ్చిన బాధ్యురాలకి ఇంతలా చేసినందుకు మహిళలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ శ్రీ ప్రజ్ఞ యాజమాన్యం అంతా కలిసి మేము ఇలా తిరుగుతున్నాం. ఒక డాక్టర్ అయిన ఒక అమ్మాయిని చాలా దారుణంగా చంపేయడం కాబట్టి దీనిపైన మన ఇండియాలో ఉన్న ప్రభుత్వం అంతా చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే అమ్మాయిలు ఒంటరిగా బయటికి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంది. కాబట్టి మంచిగా ఏ అపకారం లేకుండా మేము క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏదన్నా భద్రతలను మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తున్నాం. ఆమెకి ఎలాగైనా న్యాయం కోరాలని మనం అందరం ఎలా చేస్తున్నాం.